ప్రభుత్వం మారాక కొత్త ప్రభుత్వం చేపట్టిన మంచి మంచి పనులు చూడండి. చాలా చకచకా చేస్తున్న పనులు ఇవి. ఎక్కడ వేసిన దొంగలే అక్కడే అన్నట్లుగా కాలువలు స్ట్రక్ అయిపోయి చెత్త పేరుకుపోయింది. అది కూడా ఎక్కడ అనుకున్నారు? ప్రజా గ్రంథాలయం, పిల్లలు ఆడుకునే పార్కుల దగ్గర చూడండి కాలువ ఎలాగ పేరుకుపోయి చెత్తతో ఉంది. ఇది చూస్తే మరీ దారుణం. దేవాలయం దగ్గర కాలువ నిండిపోయి చెత్త పేరుకుపోయింది. చూస్తున్నారు కదా. ఇంకా దారుణాలు చూడండి, ఇంకా చూపిస్తాను మీకు. ఇది కావాలని నేను చెప్పింది కాదండి. ఈ విధంగా చెత్త పేరుకుపోతే పార్కు వచ్చే పిల్లలు, గ్రంథాలయంకి వచ్చే పిల్లలు, గుడికి వచ్చే పిల్లలు పరిస్థితి ఏంటండి? అంతేకాకుండా చూసారా, ఇళ్ళల మధ్య చెత్త పేరుకుపోయి తప్పులు బలిసిపోయి పాములతో భయభ్రాంతులు గురవుతున్న ప్రజలు. ఇంక ఇది చూస్తే దారుణం. స్కూల్ అండి ఇది. ఏదో బూత్ బంగ్లా అనుకుంటున్నారు స్కూలు. ఇందులో గవర్నమెంట్ స్కూలు, పిల్లలు చదువుతున్న స్కూళ్ళు. అదిగోండి అలాగే బాత్రూమ్ డోర్లు పడిపోయి కాలువ కరెక్ట్ స్కూల్ పిల్లలు ఉన్న దగ్గర కాలువ ఎంత చూసి స్కూల్ జోన్. ఇది అబద్ధం వారింది కాదు, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. చూస్తున్నారా? మరి పిల్లలు అక్కడ చదువుతున్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా, అనారోగ్య పాలవుతారా అనేది అది మీకే వదిలేస్తున్నాను. ఇంత చెత్త పేరుకుపోయి స్కూల్ దగ్గర, దేవాలయం దగ్గర, పిల్లలు ఆడుకునే పార్కుల దగ్గర ఈ విధంగా తయారైతే ఇంకా ప్రభుత్వం చేస్తున్న పని ఏంటండి? ఫ్లెక్స్లు వేసుకొని, ఫోటోలు వేసుకొని మేము చేస్తుంది ఇదా అని చెప్పుకోవడానిక, లేకపోతే ప్రజలకి మంచి చేయడానిక? దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఇది